పంపులు పొందటానికి ప్రభు మనకు కృప చూపి ఉన్నాడు. మరి ఉదయము ప్రభాత, మధ్యాహ్నము సంఘ కుడికిలో ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు కనుక మరి యొక్క సంధ్యాస్తుతి కార్యక్రమాన్ని ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మరి యూపీఎఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాస్టర్ కె నరేంద్ర గారు ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అందరూ తల్ల వంచి కండ్లు ముద్దాం. కూడి వచ్చిన దైవ సేవకులందరం తలలు ఉంచుదాం, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ సాయంత్రపు సంధ్యాస్తుతిని ఆశీర్వాదకరంగా జరిగించాలని, అనేక మంది సేవకులు సమకూర్చబడాలని, జరగబోతూ ఉన్న కీర్తనలు, ప్రార్థనలు, లేఖన పారాయణాలు మనందరికీ మరి ప్రాముఖ్యంగా ఈ పరిచర్యకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థనతో మనం సంధ్యాస్తుతిని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు దేవా. గడిచిన దినము నుండి దేవా యూపీఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న తండ్రి ఈ ప్రత్యేకమైన కార్యక్రమం సువార్త సప్తాహాన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ సాయంత్రం నాయన దైవజనులు జాన్సన్ గారి తండ్రి సంఘములో ప్రత్యేకమైన కూడిక సంధ్యాస్తుతి ఏర్పాటు చేసుకుని ఉండగా ప్రభువా, మా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మీరు స్వాధీనపరచుకోనమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతమును, రాబోతున్న సేవకులను, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరే స్వాధీనపరచుకోనండి. ప్రతి ఒక్కరూ నీ ఆత్మచేత నింపబడాలి. ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలోనైనా నీ మహిమను అనుభవించాలి. ప్రతి ఒక్కరూ తండ్రి నీ సన్నిధిని అనుభవించాలి. అలా మీరు కార్యములు జరిగించండి తండ్రి. నడిపిస్తున్న తండ్రి దాసులను అవ్వచ్చు, తండ్రి ఇక్కడ సిస్టమ్ ప్లే చేస్తున్న వారు అవ్వచ్చు, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్న వారు అవ్వచ్చు, దేవా పాడుతున్న వారు, ప్రార్థిస్తున్న వారు, వాక్య పఠనమును ధ్యానిస్తున్నవారు తండ్రి, ప్రతి ఒక్కరూ నాయన నీ కృపచేత నింపబడాలి, నీ ఆత్మ చేత నడిపించబడాలి. సహాయం చేయండి తండ్రి. ఈ కార్యక్రమం వలన ఈ సంఘానికి ఆశీర్వాదం కావాలి, యూపీఎఫ్కి నైనా దీవెనకరంగా ఉండాలి తండ్రి. ఇందులో ఉన్న ప్రతి సేవకునికి ఆశీర్వాదకరమైన తండ్రి పరిస్థితులు వారు చూడాలి. అలా కార్యములు మీరే జరిగించండి. ఈ 2 గంటలు జరుగుతున్న ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో నాయన అనేకులు పాల్గొనాలి. మీరే ఈల వేసి నడిపించమని, మీరే వారిని ఆకర్షించమని, వారందరూ నీ సన్నిధికి రావటానికి కావలసిన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రయాణంలో ఉన్న సేవకులందరినీ క్షేమముగా నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. మా నాయకులను తండ్రి, ఆచార్యులు వారిని తండ్రి, ఆఫీస్ బేరర్స్ని నాయన, కమిటీ సభ్యులందరినీ నీ కృపగా అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. విసుగుదల లేకుండా వారు చేస్తూ ఉన్న ఈ పరిచర్యలో నాయన నీ సన్నిధిని వారికి దయచేయండి. బలహీనతలు తండ్రి వారికి లేకుండా సహాయం చేయండి. శరీరములో తండ్రి గొప్ప ఉజ్జీవమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కార్యక్రమం అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. కార్యములు జరిగించమని, స్థానికంగా ఉన్న పరిచయను కూడా మీరు దీవించమని, మా ముందున్న కార్యక్రమాలన్నీ దీవెనకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థనలోకి నడిపించినటువంటి మరి ఎగ్జిక్యూటివ్ సభ్యులు నరేంద్ర పాష్ గారికి మరి సభాపక్షంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక పాట విందాము. లూర్దురాజు గారు వచ్చినట్లయితే ప్రకాశించే ఆ దివ్య సీఎనలో అనే పాట పాడి ప్రభు నామాన్ని గణపరుస్తారు. లూర్దురాజు గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కలలోనైనా అనుకోలేదు నా
నాకింత భాగ్యము కలదని కలలోనైనా అనుకోలేదు. నాకింత భాగ్యము కలదని ప్రకాశించే ఆ దివ్య సియోనులో కనుడా నిన్ను దర్శింతును. ప్రకాశించే ఆ దివ్య సియోనులో కనుడా నిన్ను దర్శింతును. కలలోనైనా అనుకోలేదు, కలలోనైనా అనుకోలేదు. నాకింత భాగ్యము కలదని, నాకింత భాగ్యము కలదని. ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా. ప్రకాశించే ఆ దివ్య సియోనులో కనుడా నిన్ను దర్శింతును. ప్రకాశించే ఆ దివ్య సియోనులో కనుడా నిన్ను దర్శింతును. నన్ను దాటిపోని సౌందర్యుడా, నా తట్టు తిరిగిన సమరయుడా. నన్ను దాటిపోని సౌందర్యుడా, నా తట్టు తిరిగిన సమరయుడా. నా తండ్రిని రాజ్యములో నీవలే ప్రకాశింతును. నా తండ్రిని రాజ్యములో నీవలే ప్రకాశింతును. ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా. ప్రకాశించే ఆ దివ్య సియోనులో గనుడా నిన్ను దర్శింతును. ప్రకాశించే ఆ దివ్య సియోనులో గనుడా నిన్ను దర్శింతును. Praise the Lord.
పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని నా తండ్రిని రాజ్యములో నీవలే ప్రకాశింతును నా తండ్రిని రాజ్యములో నీవలే ప్రకాశింతును ఆరాధనా 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 నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ప్రకాశించే ఆ దివ్య సీయోనులో కనుడా నిన్ను దర్శింతును ప్రకాశించే ఆ దివ్య సీయోనులో కనుడా నిన్ను దర్శింతును కలలోనైనా అనుకోలేదు కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని నాకింత భాగ్యము కలదని ఆరాధనా 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 నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ప్రకాశించే సీయోనులో కనుడా నిన్ను దర్శింతును ప్రకాశించే ఆ దివ్య సీయోనులో కనుడా నిన్ను దర్శింతును కనుడా నిన్ను దర్శింతును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికే మహిమ. చక్కని పాడబాడి ప్రభు నామాన్ని గణపరచినటువంటి మరి ప్రియులు లూద్రాజు గారికి మరి ఈ కూడిక పక్షంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మనము లేఖన పారాయణాన్ని ఆచరిద్దాం, చదువుకుందాం. మరి దాన్ని చదవటానికి ఆర్గనైజింగ్ మెంబర్ జాన్ చక్రవర్తి గారు మన మధ్యలో ఉన్నారు. పాస్టర్ గారు వారు 67వ సంకీర్తన 67వ సంకీర్తన పారాయణం చేస్తారు. దేవుని నామానికి స్తోత్రములు. మరి మరొకసారి మరి సువార్త సప్తాహము ఈ సంధ్యాస్తుతి యొక్క కార్యక్రమంలో మరి వచ్చిన దైవ సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అయ్యగారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అట్లానే సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, దేవుని సేవకులందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. లేఖన పారాయణలో భాగంగా మరి 67వ కీర్తన మరి పారాయణం చేద్దాం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక.
ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు. భూమి మీదున్న జనములను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. దేవుడు, మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవుడు మమ్మును దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన మరి అధ్యక్షుల వారికి వందనాలు తెలియపరుస్తాను. చదవడం లేఖనము దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాము. మరి స్థానిక దైవ సేవకులు మరొక ప్రార్థన విన్నపాన్ని తెలియచేసి ఉన్నారు. మరి ఈ స్థలం పక్కన మరి షెడ్ ఒకటి ఉన్నది, దాన్ని తీసి మొత్తము కలిపి మరి స్లాబ్ వేసుకోవాలని చెప్పి వారి కోరిక. మరి దేవుడు దాన్ని ఈ సంఘానికి దాన్ని అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాము. మనందరం ఏకంగా కూడి ప్రార్థన చేస్తుండగా మీ యొక్క ప్రార్థనాంశం నిమిత్తమై మరి వైస్ ప్రెసిడెంట్ బంకా జోసెఫ్ గారు మన ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం రండి. అందరూ తల్ల వంచి కళ్ళు మూసి ఈ యొక్క అంశం కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా మరి సేవకులు మన ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. ఈ యొక్క సాయంకాలము సంధ్యా నాయన స్థుతిలో మేము అందరము చేరి ఈ రీతిగా నాయన మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించి మహిమపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానంగా మీ స్తోత్రాలు. ఈ యొక్క సంధ్యాస్థుతి ఏర్పాటు చేసుకున్నటువంటి దేవ సేవకులు నాయన జాన్సన్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం అయా. మరి నాయన వారి యొక్క నాయన పరిచర్యను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘమును బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ సంఘము విస్తరింప చేయబట్టానికి నాయన, ఈ సంఘము విశాలపరచటానికి నాయన మీరు సరిహద్దులు విశాలపరచమడుగుచున్నాము తండ్రి. అయా మీ కార్యాలు జరిగించండి నాయన. మీ స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మదేవ నాయన అయా, మరి పక్కన మరి ఆ స్థలములో తండ్రి అయా స్లాబ్ వేయటానికి సహాయము చేయమడుగుచున్నాం తండ్రి. కావలసినటువంటి ఆర్థిక వనరులను మీరు సమకూర్చండి అయా. సంఘాన్ని మీరు బలపరచండి తండ్రి నాయన. అయా సంఘమంతా కూడా తండ్రి నాయన అయా వారు గుప్పిళ్ళు విప్పడానికి సహాయము చేయమడుచున్నాం తండ్రి. కార్యములన్నిటిలో మీరు తోడుగా ఉండండి నాయన. అయా సంఘమును నేను బలపరిచి స్థిరపరిచి నాయన విస్తరింపచేసి ఫలింపచేసి అభివృద్ధిపరిచి కావలసినటువంటి వరములన్నిటిని కూడా మీరు అనుగ్రహించండి నాయన. అయా ప్రతి అవసరతను కూడా మీరు సమకూర్చి సహాయము చేయమడుగుచున్నాం దేవు. పరిశుద్ధ ఆత్మదేవ మీ కార్యాలు జరిగించండి నాయన. అయా సంఘ సేవకులు నాయన అయా మరి శ్యామన్న గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అమ్మగారిని బట్టి ప్రార్థిస్తున్నాం. కుటుంబ సభ్యులందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యముతో బలముతో శక్తితో నింపి నడిపించండి నాయన. గొప్ప కార్యాలు జరిగించండి. ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు మీరు జరిగించమడుగుచున్నాము దేవ. పరిశుద్ధ ఆత్మదేవ మీ సన్నిధిని మీ సహాయమును తోడుగా ఉంచి నడిపించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమడుగుచు యేసయ్య అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించినటువంటి ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఒక ప్రత్యేకమైన పాట పాడుకొని ప్రభు నామాన్ని మనం గణపరుద్దాము. మన మధ్యలో పీటర్ గారు ఉన్నారు. వారు వచ్చి అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనే పాట పాడి ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. పెద్దలు మరి పీటర్ గారు. హల్లెలూయా. మంచిది. అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ఈ యొక్క సువార్త సమాప్తం మరి ఈ కార్యక్రమంలో
మరి నాకు కూడా ఒక పాట పాటకు సమయం ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు వ్యవస్థాపకులు కి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈ కార్యక్రమం నిజంగా చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. ఎందుకంటే ఇంతవరకు నా సర్వీసులో ఈ కార్యక్రమాలు నేను చూడలా. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే సోమరులకి ఈ కార్యక్రమం మంచి పని చేస్తుంది. దేవుని స్తోత్రం. నిద్రపోయే వాళ్ళకి ఆమేన్. హల్లెలూయా. మంచిది, పాట పాడుకుందాం. అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. అధికారులైనా దేవదూతలైనా వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, అధికారులైనా దేవదూతలైనా వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, కరువైనా ఖడ్గమైనా, కరువైనా ఖడ్గమైనా, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. రోగినైన నాకై త్యాగమైనావే, రోగినైన నాకై కాపుగొన్నావే, రోగినైన నాకై త్యాగమైనావే, రోగినైన నాకై కాపుగొన్నావే. ఊహన్నదయ్యా నీ ధర్మము, ఊహన్నదయ్యా నీ ధర్మము, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. శ్రమలైనా హింసలైనా రాబోవువైనా ఉన్నవైనా,
శ్రమలైనా నిందలైనా రామోమువైనా ఉల్లవైనా మరణమైనా జీవమైనా మరణమైనా జీవమైనా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా ఒంటరినైనా కంటి నీరు తుడిచావే కంటి పాపలాని ఇంట చేర్చుకున్నావే ఒంటరినైనా కంటి నీరు తుడిచావే కంటి పాపలాని ఇంట చేర్చుకున్నావే పట్టినైన నన్ను నీ పట్టుగా చేచావే పట్టినైన నీ పట్టుగా చేచావే అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా హల్లెలూయా హల్లెలూయా చక్కని పాటపాడి ప్రభు నాను గణపరిచినట్టే పీటర్ గారికి మరి హృదయపూర్వక వందనాలు. మరి నిన్న లేటుగా వచ్చాడు, వాళ్ళు తొందరగా వచ్చాడు ఆయన. రైట్, మంచిది. మరి లేఖన పారాయణం మరి జరిగిద్దాము. మన ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ప్రేమ్ కుమార్ వచ్చి 127వ సంకీర్తన చదివి మరి పారాయణం చేస్తారు. 127 సంకీర్తన పారాయణం చేస్తారు. కీర్తన భాగాన్ని మనం చదువుకుందాం. అందరూ కూడా ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావిలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టాజీతమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని
బాణములు వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకునివాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఈ కీర్తన భాగం మన వినికిళ్ళు దీవించునుగాక. ఆమేన్. లేఖన పారాయణం చేసేటువంటి మరి ఆర్గన్ కమిటీ సభ్యులు పాస్టర్ ప్రేమ్ కుమార్ గారికి మరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అందరము కూడా తల్ల వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేద్దాం. మరి మన మధ్య ఉన్నటువంటి పూర్వపు ఎగ్జిక్యూటివ్ సభ్యులు మరి సోనదండ గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. మన దైవ సేవకుల యొక్క పరిచర్ల కొరకు, వారి అవసరాల కొరకు, మరి పక్కన ఆ చర్చ్ ఎక్స్టెన్షన్ చేయాలి, దాని కొరకు ప్రార్థన చేస్తారు. ఇటువైపు పరిశుద్ధుడా నీ బంగారు పాదాలకు కోట్లాది స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు ప్రత్యేకంగా నీ పాద సన్నిధిలో చేరి సువార్త సప్తాహం తండ్రి కార్యక్రమాన్ని అయ్యా గుంటూరు గ్రామంలో ప్రతి సంఘంలో ప్రతి దైవజనుల చేతనైనా ఆధ్యాత్మికమైన అభిషేకాన్ని కుమ్మరిస్తూ ఒక్కొక్కరు ఉత్తేజపరుస్తూ కృప చూపిస్తున్నందుకే నీకు వందనాలు. ప్రాముఖ్యంగా మా దైవజనులు తండ్రి గారు రవిప్రసాద్ అయ్య గారికి ఆరోగ్యంతో నింపండి, నీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఈ రోజునైనా బేతేలు ప్రార్థన మందిరంలో దైవ సేవకులు అయ్యా జాన్సన్ గారు, నాన్నగారు కుటుంబాన్ని దీవించండి, పరీక్షను దీవించండి, సంఘబిడ్డలను దీవించండి నాయన. అయ్యా మందిరం సరిపోవట్లేదు నా తండ్రి, ఆ ప్రక్కన తండ్రి స్లాబ్ వేయడానికి నాయన ప్రత్యేకంగా నీ పాదాలు పట్టుకొని పెరుగులాడుతున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడి అన్నావు, అడిగిన వాటిని అలా పొందుకున్నామని నమ్ముడన్నావు. నమ్ముట నీ వలైతే నమ్మవానికి సమస్తం సాధ్యమన్నావు. నమ్ముతున్నామయ్యా, కృప చూపించండి. యేసు క్రీస్తు మహిమలో ప్రతి అవసరం తీర్చబడినన్నావయ్యా. వచ్చే సంవత్సరం ఇదే నాటికి నా తండ్రి మందిరం పెంచబడిన తండ్రి, ఒక బలమైన గొప్ప మందిరం, మహోన్నతుని మందిరంలో ఆరాధించే గొప్ప కృప దయచేసి దీవించమని మీకే మహిమా ఘనత ప్రభావం కలుగునుగా స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధనామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అధ్యక్షుల వారికి, నాన్నగారికి వందనాలు. పరిచర్య కొరకు ప్రార్థన చేసిన దైవజనులు సువర్ణ రాజయ్య గారికి ప్రభు పేరిట వందనాలు. లూకా అన్న గారు పరిచర్య నిమిత్తమై భారం నా మీద వేయటం జరిగింది. అనుకొనని ఈ అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఈ సమయంలో ముందున్న కార్యక్రమానికి మనం వెళ్దాం. మరొక పాటతో ప్రభునామాన్ని మనందరం కలిసి స్తుతిద్దాం. దైవజనులు ప్రకాష్ రావు గారు వచ్చి ఒక పాట పాడి ప్రభువుని స్తుతిస్తారు. ఆశ్రయుడా నా అభిషక్తుడా పాట పాడుతుండగా సేవకులందరం కలిసి ప్రభువుని స్తుతిద్దాం, దేవుని నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. ఇటు సమయం ఇచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. పాట పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. ఆశ్రయుడా నాభిషక్తుడాని అభిష్టము చేత నన్ను నడుపుచుండిన అద్భుత నాయక యేసయ్యా, అద్భుత నాయక. ఆశ్రయుడా నాభిషక్తుడాని అభిష్టము చేత నన్ను నడుపుచుండిన అద్భుత నాయక యేసయ్యా, అద్భుత నాయక. స్తోత్రములు నీకే, స్తోత్రములు, స్తోత్రములు నీకే, స్తోత్రములు
అభిష్టము చేత నన్ను నడుపుచుండిన అద్భుత నాయక యేసయ్యా అద్భుత నాయక ఈ ఆలోచనలు అతి గంభీరములు అవి ఎన్నటికీ క్షేమకరములే ఈ ఆలోచనలు అతి గంభీరములు అవి ఎన్నటికీ క్షేమకరములే మనోహరములే ఉపాయుపమే మనోహరములే ఉపాయుపమే శాంతి జలములే సియోను త్రోవలో శాంతి జలములే సియోను త్రోవలో ఆశ్రయుడానా అభిషేకుడాని అభిష్టము చేత నన్ను నడుపుచుండిన అద్భుత నాయక యేసయ్యా అద్భుత నాయక నీతి మార్గములో నన్ను నడుపుచుండగా సూర్యుని వలనే తేజరిల్లెదను నీతి మార్గములో నన్ను నడుపుచుండగా సూర్యుని వలనే తేజరిల్లెదను నీ రాజ్య మర్మమును ఎరిగిన వాడను నీ రాజ్య మర్మమును ఎరిగిన వాడను జీవించెదను నీ సముఖములో జీవించెదను నీ సముఖములో ఆశ్రయుడానా అభిషేకుడాని అభిష్టము చేత నన్ను నడుపుచుండిన అద్భుత నాయక యేసయ్యా అద్భుత నాయక
ఈ సేవలో కొల మంచి దాసుడనై ఈ సేవలో ఆశ్రయుడానా అభిషేకుడాని అభిష్టము చేత నన్ను నడుపుచేరిన అద్భుత నాయక యేసయ్యా అద్భుత నాయక స్తోత్రములు నీకే స్తోత్రములు స్తోత్రములు నీకే స్తోత్రములు తేజోమయుడైన రాజునా స్తోత్రములు నీకే స్తోత్రములు తేజోమయుడైన రాజునా మంచి పాటతో దేవుని సన్నిధిని అనుభవించేలాగా పాడి స్తుతించిన దైవజనులకు నిండు వందనాలు. ఈ సమయంలో మనం లేఖన పారాయణం సంకీర్తన 113వ సంకీర్తన ధ్యానం చేసుకుందాం. దైవజనులు యజ్రా గారు లేఖన పారాయణం చేస్తారు. అందరం కలిసి వారితో కూడా ధ్యానం చేద్దాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతిసారి ఉత్తర ప్రత్యుత్తరాలు ఉంటాయి, కానీ మొదటిసారి టీచరు ఒక మాట చెప్తుంటే దాని వెనకాల మనం వల్లించడం చాలా క్రొత్తగా ఉంది, చాలా ఆశీర్వాదకరంగా ఉంది. దేవుడు దైవజనులకు ఆచార్యుల వారికి ఇచ్చిన ఆలోచన బట్టి ప్రభువును స్తుతిద్దాం. ఈ సమయంలో 113వ సంకీర్తన లేఖన పారాయణం. మంచిది, అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. దేవునికి గౌరవార్థంగా అందరూ లేచి నిలబడినట్లయితే నేను చదువుతుండగా మీరు ప్రభు పేరిట నా మాటను మీరు ఉచ్చరించవలసిందిగా వాక్యాన్ని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నతింపబడునుగాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్ని జనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? బిగ్గరగా చెప్దాం. ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించి ఉన్నాడు. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సొంతులేని దానిని ఇల్లాలుగాను కుమారులు సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం, ఆమేన్. మంచిది వాక్యం. చక్కగా లేఖన పారాయణం చేసినటువంటి దైవజనులు యజ్రా అన్న గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. అలాగే అందరము తలలు వంచి కనులు మూసుకున్నట్లయితే ప్రార్థనలో మనము ముందుకు కొనసాగుదాం. మన ముందు ఉన్నటువంటి ప్రార్థన మనవులను బట్టి అందరము కూడా ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి విక్టోరియా రాణక్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పరిచర్యలను దేవుడు ఆశీర్వదించి ఇంకా ఘనముగా
దేవుడి పరిచర్య జరిగించినట్లుగా, నూతన ఆత్మలను సంఘములో దేవుడు నూతన ఆత్మలు నడిపించినట్లుగా, అలాగనే పక్కన చర్చి వర్క్ జరుగుతుంది, దాని స్లాబ్ నిమిత్తము కూడా అందరము కలిసి స్వరాలు విప్పి బిగ్గరగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అక్కగారు మనలందరినీ ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం. గొప్ప దేవా, రాజా, నా ప్రభువా, నా రక్షకుడా, ఇమ్మానుయేలు దేవా, దయగల తండ్రి, కరుణామయుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మమ్మల్ని కరుణించిన దేవా, అయ్యా, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవా, నీకు స్తోత్రాలు. అయ్యా, అయ్యా, ఇదిగో ఈ సాయంత్రం సమయంలో ప్రభు ఈ బేతేలు ప్రార్థన మందిరం కొరకు ప్రార్థిస్తున్నావయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ మందిరాన్ని దీవించయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, విశాలపరచమని అడుగుతున్నా. సంఘ సరిహద్దులు విశాలపరచండి అయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, ఇంకా అనేకులు ప్రభు అయ్యా నీ మందిరానికి వస్తుండా అయ్యా, కూర్చోడానికి మరి చోటు లేకుండా ఉంటుండగా ప్రభు నువ్వు ఎరిగిన దేవుడు అయ్యా, సమస్తాన్ని చూసిన దేవుడు ప్రభు, ఇంకా వెడల్పు చేసి చక్కగా ప్రభు అయ్యా మందిరం కట్టుకోవడానికి సహాయం చేయండి ప్రభు. కావలసిన అక్కర్లన్నీ నీ దాసులకి నీ మహిమలో ప్రభు అయ్యా మీరు తీర్చిమని అడుగుతున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా, ముఖ్యంగా ప్రభు మా గుంటూరు పట్టణాన్ని ప్రేమించి ప్రభు మాకు ఇచ్చిన యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ను బట్టి వందనాలయ్యా. అయ్యా, ఈ సువార్త నాయన నీకు స్తోత్ర సప్తాహం కొరకు ప్రార్థిస్తున్నావు అయ్యా. 10 నుండి 17 వరకు జరుగుతున్న ప్రభు అయ్యా, కూడికలను జయకరంగా జరిగించండి అయ్యా. నిన్నటి దినాన ప్రభు ఎంత అద్భుతంగా ఆశ్చర్యంగా ప్రభు 3 పూటలు జయకరంగా జరిగించారయ్యా. ఉదయ కాలంలో ఉన్నారు, మధ్యాహ్న కాలంలో మీరుండి నడిపించారు. ఈ సాయంత్రం సమయంలో కూడా ప్రభు మీరుండి ఇలాగ నడిపిస్తున్నందుకు అయ్యా, యూఫ్ఎఫ్ ద్వారా మీరు చేస్తున్న కార్యాలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, నీ దాసులు అయ్యా అయ్యగారికి ఇచ్చిన మంచి ఆలోచన బట్టి అయ్యా, దర్శనాన్ని బట్టి వందనాలు ప్రభా. నీ ఆలోచన యావత్తు అయ్యా సఫలపరుస్తారని సఫలపరుస్తూ మీరు చేస్తున్న అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి అయ్యా, ఊహించని కార్యాలు ప్రభా మీరు చేస్తున్నందుకు వందనాలు. ఇంకా మా యూఫ్ఎఫ్ని దీవించండి అయ్యా. తండ్రి గారికి మంచి ఆరోగ్యాన్ని దయచి ఈ ఫెలోషిప్ లో ఉన్న అయ్యా ప్రతి దైవ సేవకులు మా కమిటీని బట్టి అయ్యా, ఈ సంఘాన్ని ప్రభా, నీ దాసులు ప్రభా అయ్యా, ఈ పరిచయం బట్టి చేరువచ్చిన మమ్మల్ని అందరం బట్టి ప్రభా నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని అయ్యా ఈ చిన్న ప్రార్థన సజీవుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు. ప్రార్థన ఆలకించిన దేవుని నామమునకు 2 చేతులెత్తి బిగ్గరగా స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. సేవకుల ద్వారా దేవుడు ఘనమైన పరిచర్య ఇక్కడ జరిగిస్తున్నాడు. ఇంకా ఘనమైనటువంటి పరిచర్య సేవకులు చేయనట్లుగా, సేవకులను దేవుడు ఆయన ఆత్మతో అభిషేకించినట్లుగా యేసయ్య నామమునకు బిగ్గరగా స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మరి యొక్క పాట పాడుకుందాం. పాస్టర్ దయారాజు గారు వచ్చి ఒక కీర్తన పాడి దేవుని నామమును మహింపరచవలసిందిగా అయ్యగారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. బండ సందున పావురమా, పేటు బీటల పావురమా, బండ సందున పావురమా, పేటు బీటల పావురమా, ప్రియుడు నిన్ను కోరినాడు కలత చెందకుమా, వరుడు నిన్ను కోరినాడు ప్రీతి చెందకుమా, సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, క్రీస్తు వచ్చు వేళాగి వేచిందుమా, యేసు వచ్చు వేళాగి వేచిందుమా, బండ సందున పావురమా. తలుపు తట్టు చుండెను, ప్రియ
ప్రియుడు నిన్ను కోరిను తలుపు తట్టుచుండెను నీ స్వరము వినిపించుమా నీ ముఖము చూపించుమా నీ ముఖము చూపించుమా నీ ముఖము యేసురాజు దిగివచ్చు వేళ యేసురాజు దిగివచ్చు వేళ నీవు సంసిద్ధమా నీవు పరిశుద్ధమా సిద్ధపడుమా ఓ సంగమా సిద్ధపడుమా ఓ సంగమా క్రీస్తు వచ్చు వేళ వేచిందుమా యేసు వచ్చు వేళ వేచిందుమా బండ సందు పావురమా కొండపీటులందున నీ గూడు నిర్మించుమా నీ ప్రియునికై చూడుమా నీ గూడు నిర్మించుమా నీ ప్రియునికై చూడుమా లోకాశలు నీకెలనమ్మా లోకాశలు నీకెలనమ్మా సిద్ధి వెలిగించుమా సిద్ధముగా నుండుమా సిద్ధపడుమా ఓ సంగమా సిద్ధపడుమా ఓ సంగమా క్రీస్తు వచ్చు వేళ వేచిందుమా యేసు వచ్చు వేళ వేచిందుమా బండ సందు పావురమా సాగరాలు పొంగిన నింగి నేల కూలిన సాగరాలు పొంగిన నింగి నేల కూలిన భయమేల ఓ సంగమా దిగులేల ఓ సంగమా భయమేల ఓ సంగమా దిగులేల ఓ సంగమా బండ క్రీస్తే నీ అండనుండా బండ క్రీస్తే నీ అండనుండా గీతములు పాడుమా నీ ప్రియుని వీక్షించుమా సిద్ధపడుమా ఓ సంగమా సిద్ధపడుమా ఓ సంగమా క్రీస్తు వచ్చు వేళ వేచిందుమా యేసు వచ్చు వేళ వేచిందుమా బండ సందు పావురమా బట్టి వాసనిచ్చుచున్నవి ద్రాక్ష చెట్టు పూత బట్టి వాసనిచ్చుచున్నవి కలికాలమే గడచెనమ్మా నిదురేల నీరింకనమ్మా కలికాలమే గడచెనమ్మా నిదురేల నీరింకనమ్మా వరుడు యేసు దిగివచ్చు వేళ వరుడు యేసు దిగివచ్చు వేళ కరుణనే తెంచినమ్మా నీ ప్రియుని సంధించునా సిద్ధపడుమా ఓ సంగమా సిద్ధపడుమా ఓ సంగమా యేసు వేళ వేచిందుమా యేసు వేళ వేచిందుమా బండ సందు పావురమా
పేటు బీటల పావురమా ప్రియుడు నిన్ను కోరినాడు కలత చెందకుమా వరుడు నిన్ను కోరినాడు ప్రీతి చెందకుమా సిద్ధపడుమా ఓ సంగమా సిద్ధపడుమా ఓ సంగమా యేసు వేళ వేచిందుమా యేసు వేళ వేచిందుమా అన్న సందు పావురమా. హల్లెలూయా. చక్కని పాట పాడి దేవుని ఘనమైన నామమును మహింపరిచినటువంటి సేవకులు దయారాజు గారికి హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియచేస్తూ ఉన్నాం. ఈ సమయంలో లేఖన పారాయణం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి సంకీర్తన 61వ సంకీర్తనను లేఖన పారాయణం చేసుకుందాం. పాస్టర్ అవినాష్ గారు వచ్చి లేఖన పారాయణం చేయవలసిందిగా సేవకులను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. దేవుని మన స్తోత్రం. అందరికీ వందనాలు. మనమందరు లేచి నిలబడి ఈ కీర్తన చదువుతూ దేవుని నామాన్ని గనపరుద్దాం. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిలగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్నెక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి. శత్రుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించెదను. నీ రెక్కల చాటున దాగుకొందును. దేవా, నీవు నా మ్రొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామం నందు భయభక్తులు గల వారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగు చేయుదువుగాక. అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము. దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. దేవుని నామమునకు స్తోత్రాలు. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమెన్. చక్కగా లేఖన పారాయణం చేసిన దైవజనులు అవినాష్ గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. అలాగే మరి కొన్ని అంశాల నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. సిహెచ్ శ్యామ్ గారు, పాస్టర్ సిహెచ్ శ్యామ్ గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిచర్యను దేవుడు ఆశీర్వదించి ఘనముగా జరిగించినట్లుగా, సంఘములో నూతన ఆత్మలు చేర్చబడినట్లుగా, అలాగనే మందిరపు పని కొరకు దేవుడు సకలము సమకూర్చున్నట్లుగా శ్యామన్న గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం తలలు వంచుదాం. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచినట్లయితే స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన. ఉన్నతమైన స్థలములలో, పరిశుద్ధమైన స్థలములలో నివసింపదగినటువంటి దేవాతి దేవా, నీకు వందనాలయ్యా. వందనాలు, 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 వందనాలు. వినయము గల వారి మధ్యను, దీన మనసు గల వారి మధ్యను నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవా, మీకు వందనాలయ్యా. మీరు మాతో ఉన్నందుకై మీకు వందనాలు. మీరు మాలో ఉన్నందుకై మీకు వందనాలయ్యా.
మీరు మాకు ముందుగా నడుస్తున్నందుకై మీకు వందనాలు. స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి ప్రభువా, నీకు వందనాలు. వందనాలయ్యా, వందనాలయ్యా. తండ్రి అయిన దేవా, కుమారుడు అయిన దేవా, పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తున్నందుకై మీకు వందనాలయ్యా. మీరు మాతో ఉన్నందుకై మీకు వందనాలయ్యా. ఈ సువార్త సప్తాహం నాయన మీరు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకై మీకు వందనాలయ్యా. మాలో ఉన్నటువంటి ఆలోచనలు, మాలో ఉన్నటువంటి తలంపులు అయ్యా, మా యొక్క ఉద్దేశాలను మీరు ఎరిగిన దేవుడవు నా తండ్రి నాయన. ఇంత మంచి ఆలోచన మీరు ఇచ్చినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తండ్రి నాయన. ఉదయ కాలము నుంచి నాయన, మరి మధ్యాహ్న కాలము నా తండ్రి, అలాగే సాయంత్రకాలము జరుగుతున్నటువంటి ఈ కోడికను ప్రభువా మీరు జయకరముగా జరిగిస్తున్నందుకై మీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు. మీరు మాతో ఉన్నందుకై మీకు వందనాలయ్యా. ఈ ప్రాంగణం మధ్యలో మీరు ఉన్నందుకై మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడుతున్నందుకై మీకు వందనాలు. స్తుతుల ద్వారా మీరు ఉన్నందుకై మీకు వందనాలయ్యా. ప్రార్థనల ద్వారా అనేక ప్రార్థనలు మీరు విన్నారు నా తండ్రి. ప్రతి ప్రార్థనకి నాయన మీరు జవాబు ఇస్తున్నందుకై మీకు వందనాలు. స్తుతి నాయన, స్తుతి నాయన. మీరు ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి నాయన, ప్రతి ఒక్కరిని స్థిరపరచండి నాయన, మీకు వందనాలు. ఇది మా శక్తి చేతనైనా కాదు గాని, ఇది మా బలము చేతనైనా కాదు గాని, కేవలము నీ కృప చేతనే నీ ఆశ్చర్య కార్యములను జరిగిస్తున్నందుకే మీకు వందనాలు అయ్యా. మాలో ఏ మంచితనము లేని వారము నాయన, అయినప్పటికీ మమ్మల్ని ప్రేమిస్తున్నందుకే మీకు వందనాలయ్యా. కేవలము నీ కృపను బట్టి అయ్యా, నీ ప్రేమను బట్టి మమ్మల్ని బ్రతికిస్తున్నందుకే మీకు వందనాలయ్యా. స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి ప్రభువా, నీకు వందనాలయ్యా. ఈ బేతోలు నాయన, ఈ సన్నిధిని ప్రభువా అయ్యా, అనేక మందిని సన్నిధానికి తీసుకొని వచ్చినందుకే మీకు వందనాలు. నేను స్తుతించి ఆరాధించి అయ్యా నిన్ను గణపరుచుకునే కృపను మీరు ఇచ్చినందుకే మీకు వందనాలు నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఇదిగోన తండ్రి నాయన, ఈ మందిరం పట్ల అనేకమైనటువంటి అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి నాయన. అనేకమైన సూచక క్రియలు మీరు జరిగించండి నాయన, మీకు వందనాలు. నీ దాసుల మీరు నిలబెట్టుకున్నప్పుడు నాయన, నీ వాక్కుల ద్వారా అనేక మంది పట్టబడినట్లుగా సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన, విశ్వాసులతో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యాన్ని దయచేయండి అయ్యా. కొత్త ఆత్మలను ప్రభా నీ సన్నిధానానికి నడిపించుదురుగాక, మీరు వీల వేసి పిలుచుదురుగాక అయ్యా. ఇదిగో నా తండ్రి నాయన, ఈ మందిరములో అనేక పనులున్నాయి ప్రభువా. ఆ పనులన్నిటికీ నాయన మీరు సహకరించమని ప్రార్థన చేస్తున్నారు. నలుమూలల నుంచి నాయన ప్రభువా ఆర్థికమైనటువంటి ఇబ్బందులన్నీ మీరు సహాయము చేయుదురుగాక, మీరు బలపరచుదురుగాక. మీరు సహాయము చేయండి, సహాయము చేయండి నాయన ప్రభువా. మేము నీ వైపు తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ పాదముల చెంతకు వచ్చాం ప్రభువా. నీవు తప్ప మాకు ఇంకా ఎవరు లేరయ్యా. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవతలకు దేవుడని నీ వాక్యము సెలవిస్తా ఉంది నా తండ్రి నాయన. మీరే మాకు తోడుగా ఉండి ముందుండి నడిపించమని, ఈ సువార్త సప్తాహము నాయన ముందుండి వెనకరుండి నాయన మీరే నడిపించమని, పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని అందరూ సర్వ సత్యములనికి నడిపించి అయ్యా నీ యొక్క జ్ఞానమును, బుద్ధిని, వివేచన కలిగిన ఆత్మను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నటువంటి దేవుని యొక్క సేవకులను ప్రభువా మీరు బహుబలముగా మీరు వాడుకోమని, నీ వాక్యము ద్వారా అనేక మాటలు మేము వింటున్నప్పుడు మా హృదయాలను సరి చేసుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో, అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి రెండు చేతులెత్తి బిగ్గరగా స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మరి యొక్క కీర్తన పాడుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సేవకులు శ్యామ్ సుందర్ గారు అయ్యగారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామమును మహింపరచవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చేరు వచ్చిన దైవజనులకి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తానండి. హల్లెలూయా. ఓ సఖీ సంగమా యెరూషలేము కన్యక
కట్టుము నీ తలకు అందమైన మాలిక ఓ సఖీ సంగమా యెరూషలేము కన్యక కట్టుము నీ తలకు అందమైన మాలిక యేసయ్య ప్రేమను ధ్వజముగానే చాడు యేసయ్య ప్రేమను ధ్వజముగానే చాడు నీతో ప్రేమగా మాట్లాడుచున్నాడు నీతో ప్రేమగా మాట్లాడుచున్నాడు ఇతడే నీ ప్రియుడు ఇతడే నీ వరుడు ఇతడే నీ ప్రియుడు ఇతడే నీ వరుడు ఓ సఖీ సంగమా యెరూషలేము కన్యక కట్టుము నీ తలకు అందమైన బాలిక ఓ సఖీ సంగమా యెరూషలేము కన్యక కట్టుము నీ తలకు అందమైన బాలిక పుసుకొను పరిమళ తైలములు గలవాడు పరిమళించు సుగంధ స్వర్ణములు గలవాడు పుసుకొను పరిమళ తైలములు గలవాడు పరిమళించు సుగంధ స్వర్ణములు గలవాడు గోపరసమంత సువాసన గలవాడు గోపరసమంత సువాసన గలవాడు కర్పూరపు గొత్తులతో సమానుడు కర్పూరపు గొత్తులతో సమానుడు ఇతడే నీ ప్రియుడు ఇతడే నీ వరుడు ఇతడే నీ ప్రియుడు ఇతడే నీ వరుడు ఓ సఖీ సంగమా యెరూషలేము కన్యక కట్టుము నీ తలకు అందమైన మాలిక యేసయ్య ప్రేమను ధ్వజముగారేటాడు యేసయ్య ప్రేమను ధ్వజముగారేటాడు నీతో ప్రేమగా మాట్లాడుతున్నాడు నీతో ప్రేమగా మాట్లాడుతున్నాడు ఇతడే నీ ప్రియుడు ఇతడే నీ వరుడు ఇతడే నీ ప్రియుడు ఇతడే నీ వరుడు ఓ సఖీ సంగమా యెరూషలేము కన్యక కట్టుము నీ తలకు అందమైన మాలిక ఆనందభరితమై అతని నీడ నుండుము జీవకు మధురమైన ఫలమును భుజించుము ఆనందభరితమై అతని నీడ నుండుము జీవకు మధురమైన ఫలము భుజించుము రక్షబండు అడలు పెట్టి నిన్ను బలపరచును రక్షబండు అడలు పెట్టి నిన్ను బలపరచును ఎల్లరూ పండ్లు పెట్టి నిన్నాదరించును ఎల్లరూ పండ్లు పెట్టి నిన్నాదరించును ఇతడే నీ ప్రియుడు ఇతడే నీ వరుడు ఇతడే నీ ప్రియుడు ఇతడే నీ వరుడు ఓ సఖీ సంగమా యెరూషలేము కన్యక కట్టుము నీ తలకు అందమైన మాలిక యేసయ్య ప్రేమను ధ్వజముగాలేచాడు యేసయ్య ప్రేమను ధ్వజముగాలేచాడు నీతో ప్రేమగా మాట్లాడుతున్నాడు నీతో ప్రేమగా మాట్లాడుతున్నాడు ఇతడే నీ ప్రియుడు ఇతడే నీ వరుడు ఇతడే నీ ప్రియుడు ఇతడే నీ వరుడు ఓ సఖీ సంగమా యెరూషలేము కన్యక కట్టుము నీ తలకు అందమైన మాలిక నీ ప్రేమ సూచనలు ప్రియునికి చూపించము పుత్రదాత వృక్షపు వాసన చూపించము నీ ప్రేమ సూచనలు ప్రియునికి చూపించము పుత్రదాత వృక్షపు వాసన చూపించము నిత్యము నీకు ఉపదేశము చేయును నిత్యము నీకు ఉపదేశము చేయును తన తల్లి ఇంటికి చక్కగా నిన్ను చేర్చును తన తల్లి ఇంటికి చక్కగా నిన్ను చేర్చును ఇతడే నీ ప్రియుడు ఇతడే నీ వరుడు ఇతడే నీ ప్రియుడు ఇతడే నీ వరుడు ఓ సఖీ సంగమా యెరూషలేము కన్యక కట్టుము నీ తలకు అందమైన మాలిక యేసయ్య ప్రేమను ధ్వజముగాలేచాడు యేసయ్య ప్రేమను ధ్వజముగాలేచాడు నీతో ప్రేమగా మాట్లాడుచున్నాడు నీతో ప్రేమగా
మాట్లాడుతున్నాడు. ఇతడే నీ ప్రియుడు, ఇతడే నీ వరుడు, ఇతడే నీ ప్రియుడు, ఇతడే నీ వరుడు. ఓ సఖీ సంగమా యెరూషలేము కన్యక, పట్టుము నీ తలకు అందమైన మాలిక. ఓ సఖీ సంగమా యెరూషలేము కన్యక, పట్టుము నీ తలకు అందమైన మాలిక. హల్లెలూయా. చక్కని పాట పాడి దేవుని ఘనమైనటువంటి నామమును మహింపరిచినటువంటి దైవజనులు శ్యామ సుందరయ్య గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ సమయంలో లేఖన పారాయణము చేసుకుందాం. ఆ లేఖన పారాయణం చేయవలసిందిగా దైవజనరాలు ఉషారాణి గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. లేఖన పారాయణం చేసేటప్పుడు అందరము కూడా లేచి నిలబడి ఏకకంఠముతో మనమందరము కూడా దేవుని వాక్యమును చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క లేఖన పారాయణము చేసుకుందాం. అందరం లేచి నిలబడి కీర్తన 4వ కనిపిస్తుంది. నా నీతికి ఆధారమగు దేవా, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 4వ కీర్తన. మరి లేఖన పారాయణమును అందరము కలిసి చదువుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగచేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. దేవుడు ఈ లేఖనమును మన వెనుకలో దీవించి ఆస్వాదించునుగాక. చక్కగా లేఖన పారాయణ చేసినటువంటి దైవజనరాలు ఉషారాణి గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. అలాగే అందరము తలలు వంచి కనులు మూసుకున్నట్లయితే మరికొద్ది నిమిషాలు మనము ప్రార్థన చేద్దాం. మనల్ని ప్రార్థనలు నడిపించడానికి శ్రీమతి వి కుమారి గారు వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిచర్యను దేవుడు ఆశీర్వదించున్నట్లుగా, నూతనమైన ఆత్మలు సంఘములో చేర్చబడినట్లుగా తల్లిగారు
వచ్చి మనలందరినీ ప్రార్థనలో నడిపిస్తారు. అందరము కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. స్తోత్రములు 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 సకలాశీర్వాదములకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. గొప్ప దేవా మీ స్తోత్రములు. ఘనుడు అయిన తండ్రి మీ స్తోత్రములు. సెరూపులు కెరూపులు మధ్య ఉన్నవాడా మీ స్తోత్రములు. ప్రభా స్తోత్రములు నాయన, స్తోత్రములు. 24 మంది పెద్దలతోనూ కోటాను కోట దోతలతోనూ 4 జీవులతోనూ మావంట అల్పుల చేతను సకల పరిశుద్ధుల చేతను దివారాత్రులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న గొప్ప తండ్రి మీకు స్తోత్రములు. ప్రభా స్తోత్రములు నాయన, స్తోత్రములు. ప్రభు అనటానికి కూడా యోగ్యత లేని మమ్మల్ని ప్రభా ఇదిగో నీ ఉచితమైన కృపలో జ్ఞాపకం చేసుకొని నీ ప్రియ బిడ్డలంగా ప్రభా బ్రతకటానికి మీరు చూపిన కృపను బట్టి మీ స్తుతులు, స్తోత్రాలు. నా కొరకు మా కొరకు నీ పిరికివాణ్ణి నా తండ్రి బలిగా అర్పించి ప్రభువా పరలోక రాజ్యానికి వారసులుగా మార్గం ఏర్పాటు చేసినందు మీ స్తుతులు, స్తోత్రాలు. ప్రభా ఇదిగో ఈ సాయంకాల సమయంలో, ఈ సంధ్యా సమయంలో ప్రభువా బేతేలు ప్రార్థనా మందిరంలో శ్యాంబాబు గారు ఏర్పాటు చేసిన, శ్యాంబాబు గారి ద్వారా మీరు ఏర్పాటు చేసినటువంటి మందిరంలో ప్రభా ఈ రీతిగా మేమందరం నీ నామంలో కూడుకోవటానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి యూపీఎఫ్ అనే నామం ద్వారా ప్రభా నీ దాసులు ఇదిగో ఆచార్య రవిప్రసాద్ అయ్యగారి ద్వారా ప్రభా నా తండ్రి యూపీఎఫ్ని ఏర్పాటు చేసి ప్రభా వారి ద్వారా మీరు ఏర్పాటు చేస్తున్న జరిగించినటువంటి కార్యక్రమాలన్నిటిని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు నాయన. నీ దాసునికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీ స్తోత్రాలు, ఇచ్చిన ఆలోచనను బట్టి మీ స్తోత్రాలు ప్రభా. నీ దాసుని ఆలోచనలు మీరు సఫలపరుస్తున్నందుకు మీ స్తోత్రాలు ప్రభా. అన్ని విషయంలో నీ దాసునితో కూడా మీరు నడిపిస్తున్నందుకు మీ స్తోత్రాలు ప్రభా. నీ దాసునికి సహకరించుతున్న ప్రతి కాపరిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. స్తోత్రము నాయన. ఇదిగో సహకారులుగా ఉంచినందుకు మీ స్తోత్రాలు ప్రభా. ఇదిగో సాతాను వ్యతిరేకత కలుగజేసినప్పటికీ ప్రభా ఇదిగో మీకు విరోధముగా రూపింపబడిన ఆయుధము వర్ధిల్లదని చెప్పిన రీతిగా ప్రభా నిదాసుని కార్యక్రమాలన్నిట్లో ప్రభా మీరు సఫలపరుస్తున్నందుకు మీ స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఈ సమయంలో ప్రభా ఇదిగో తండ్రి సువార్త సప్తాహము అనేటువంటి కార్యక్రమాన్ని ప్రభా ఇదిగో చదివించాలని మీరు ఇచ్చిన ఆలోచన బట్టి మీ స్తోత్రాలు ప్రభా. ఆలోచనను ప్రభా మీరు సఫలపరుస్తున్నందుకు మీ స్తోత్రాలు ప్రభా. ఆలోచన ప్రకారం జరిగించడానికి మీరు కృప చూపుతున్నందుకు మీ స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఒక్కొక్క దినం 3 కూడికలు ప్రభా మీ స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి 5 కూడికలు మీరు జరిగించారు, 6వ కూడికలోకి మేము వచ్చి ఉన్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభా కూడి వచ్చిన సేవకులందరిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. అల్పురాలను ఏ మంచి లేని నాకు ప్రభా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ స్తోత్రాలు ప్రభా. జరగవలసినటువంటి ప్రభా ఇదిగో నా ప్రభా అయా ఇంకా కూడికలు కూడా ప్రభా మీరు జరిగించండి నాయన. నా తండ్రి 17వ తారీఖు వరకు ప్రభా ఇదిగో ఒక్కొక్క దినానికి ప్రభా 3 కూడికలు జరగవలసి ఉండగా తండ్రి ప్రతి కూడికని ప్రభా మీరు ఘనంగా జరిగించండి నాయన. జయకరంగా జరిగించండి, సంతోషంతో సమాధానంతో జరిగించండి ప్రభా. ఎల్లప్పుడూ నీ పరిశుద్ధాత్మని ప్రభా ఇదిగో సేవకులందరితో కూడా ఉంచమని, నీకు ఇష్టమైన సేవ ప్రతి ఒక్కరూ జరిగించలాగిన సహాయం చేయమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ నా ప్రార్థన ఆలకించి జవాబును గురించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా కొరకు త్వరలో రానయ్యున్నటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి వందనాలు. ప్రార్థన ఆలకించిన దేవునికి 2 చేతులెత్తి బిగ్గరగా స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. జరగబోతున్నటువంటి సువార్త సప్తాహ కార్యక్రమములను దేవుడు ఆశీర్వాదకరంగా సంఘాలకు మహిమకరంగా జరిగించినట్లుగా బిగ్గరగా స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి ఒక కీర్తన పాడుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి తల్లి గారు మరియమ్మ గారు వచ్చి ఒక కీర్తన పాడి దేవుని నామమును మహింపరచవలసిందిగా సేవకురాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన తండ్రి గారికి, కాపరికి హృదయపూర్వకమైన వందనాలు. కోతకాలము వస్తుంది, ఈ జీవితము ఏమవుతుందో
సమయముకై చూస్తున్నారు. పడవల పట్టి పోయేవారు సిద్ధులై ఉన్నారు. ఆ సమయముకై చూస్తున్నారు. వస్తుందో ఈ ఆదిలో నీ రమ్మ పట్టుకుంటావు. వస్తుందో ఈ ఆదిలో నీ గుండె బాదుకుంటావు. కల్లారా యేసుని చూస్తావు. కల్లారా యేసుని చూస్తావు. ఇది కడవరి కాలపు హెచ్చరిక. ఇది సిలువ సువార్త ప్రణాళిక. యేసుక్రీస్తు అంటే ఎవరు దేవుడు అంటావా? మారు మనసు అంటే వలలు వలలు పొమ్మంటావా? యేసుక్రీస్తు అంటే ఎవరు దేవుడు అంటావా? మారు మనసు అంటే వలలు వలలు పొమ్మంటావా? ఎండ మామూలే నీరు అని లేడవలే పరిగెడతావా? ఎండ మామూలే నీరు అని లేడవలే పరిగెడతావా? జీవజలము యేసయ్యను విడిచి ఎక్కడెక్కడో ఉంటావా? నీ జీవితమే గడిపేస్తావా? జీవజలము యేసయ్యను విడిచి ఎక్కడెక్కడో ఉంటావా? నీ జీవితమే గడిపేస్తావా? వస్తుందో ఈ ఆదెలో నీ రొమ్మ పట్టుకుంటావు. వస్తుందో ఈ ఆదెలో నీ గుండె బాదుకుంటావు. కల్లారా యేసుని చూస్తావు. కల్లారా యేసుని చూస్తావు. ఇది కడవరి కాలపు హెచ్చరిక. ఇది సిలువ సువార్త ప్రణాళిక. పేదవాడివైనా సామంతు రాజువైనా సిలువ చెంత చేరి మోకాళ్ళు వంచకుంటే పేదవాడివైనా సామంతు రాజువైనా సిలువ చెంత చేరి మోకాళ్ళు వంచుకుంటే కొదమ సింహమై యేసయ్యా గర్జన చేయి రానుంటే. కొదమ సింహమై యేసయ్యా గర్జన చేయి రానుంటే. తరుణలోకమే తత్తరిల్లును ముత్యం జైడై
తిరిగి లేచి మరణ లోకమే దత్తరిల్లెను మృత్యుంజయుడై తిరిగి లేచి వస్తుందో ఈ ఆదిలో నీరప్ప పట్టుకుంటావు వస్తుందో ఈ ఆదిలో నీ గుండె బాదుకుంటావు కల్లారా యేసుని చూస్తావు కల్లారా యేసుని చూస్తావు ఇది కడవరి కాలపు హెచ్చరిక ఇది సిలువ సువార్త ప్రణాళిక ఇది కడవరి కాలపు హెచ్చరిక ఇది సిలువ సువార్త ప్రణాళిక రక్షణ నీకుంటే రారాజు యేసుతో ఉంటావు రక్షణ లేకుంటే ఇచ్చాటి గుండములు ఉంటావు రక్షణ నీకుంటే రారాజు యేసుతో ఉంటావు రక్షణ లేకుంటే ఇచ్చాటి గుండములు ఉంటావు కోతకాలము వస్తుంది నీ జీవితము ఏమవుతుందో కోతకాలము వస్తుంది నీ జీవితము ఏమవుతుందో గొడవలు పట్టి పోయేవారు సంసిద్ధులై ఉన్నారు ఆ సమయంకై చూస్తున్నారు గొడవలు పట్టి పోయేవారు సంసిద్ధులై ఉన్నారు ఆ సమయంకై చూస్తున్నారు వస్తుందో ఈ ఆదిలో నీరప్ప పట్టుకుంటావు వస్తుందో ఈ ఆదిలో నీ గుండె బాదుకుంటావు కల్లారా యేసుని చూస్తావు కల్లారా యేసుని చూస్తావు ఇది కడవరి కాలపు హెచ్చరిక ఇది సిలువ సువార్త ప్రణాళిక ఏలియా ఈ అవకాశం ఇచ్చిన తండ్రి గారికి ప్రత్యేకమైన వందనాలు. చక్కని పాట పాడి దేవుని నామమును మహింపరిచినటువంటి తల్లిగారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో లేఖన పారాయణం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి 133వ సంకీర్తనను లేఖన పారాయణం చేయవలసిందిగా రెవరెండ్ జి ప్రభుసేవాయి గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఆచార్యుల వారికి అలాగే కూడి వచ్చిన దైవజనులందరికీ నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ చక్కని సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించేందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. 133వ కీర్తనను పారాయణం చేద్దాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము, అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు నిండు వందనాలు. చక్కగా లేఖన పారాయణం చేసినటువంటి దైవజనులు రెవరెండ్ ప్రభుసేవా గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. అలాగే అందరం కూడా కనులు మూసుకుని ఉన్నట్లయితే మరికొద్ది నిమిషాలు మనం ప్రార్థనలో గడుపుదాం. ప్రియ దేవుని సేవకులారా, ఈ యొక్క సువార్త సప్తాహం కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా, ప్రయాణాల్లో దేవుడు క్షేమమునిచ్చినట్లుగా అందరము కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క 21 ప్రార్థనలు కూడా దేవుని నామమునకు మహిమకరంగా, సంఘాలలో గొప్ప ఉజ్జీవకరముగా దేవుడు జరిగించినట్లుగా మనమందరము చేతులెత్తి ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనలు నడిపించడానికి పాస్టర్ విలియమ్స్ గారు మనలందరినీ ప్రార్థనలు నడిపిస్తారు. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి.
గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన ప్రభువా నీకు వందనాలు అయ్యా. నా తండ్రి, నా ప్రభువా, మీ యొక్క దాసులను నా తండ్రి అయ్యా, నా తండ్రి నాయన ప్రేరేపణ కలగజేసి ఈ యొక్క సువార్త సప్తాహంలో నా తండ్రి నాయన కార్యక్రమాన్ని ప్రారంభించారు అయ్యా. ఈ కార్యక్రమాలన్నిటినీ నా ప్రభువా నా తండ్రి నాయన నీ నామానికి మహిమకరంగా ఇప్పటి వరకు జరిగించుకున్నందుకు వందనాలు. ఇంకా జరగబోతున్న కార్యక్రమాలు కూడా నా తండ్రి మీ నామానికి మహిమకరంగా చేరికుడి వచ్చిన నా తండ్రి సంఘాలకు, సేవకులకు నా తండ్రి ఆశీర్వాదకరంగా నడిపించిన నా ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. అలాగే నా తండ్రి నాయన ప్రభువా, మరి స్థానిక సంఘ కాపరి నా తండ్రి జాన్సన్ గారిని బట్టి నీకు వందనాలు అయా. దీవించి ఆశీర్వదించండి నా ప్రభువా. నా తండ్రి సంఘాన్ని విస్తరింపచేయండి నా తండ్రి. అలాగే తండ్రి నా ప్రభువా, తన హృదయంలో ఉన్న ఆశను నెరవేర్చండి నా తండ్రి, కోరికలను నెరవేర్చండి నా ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి నా ప్రభువా నీకు వందనాలు నాయనా. చేరుకుడు వచ్చిన ప్రతి సేవకులను నా తండ్రి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుని నామమునకి రెండు చేతులెత్తి బిగరగా స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మరి యొక్క కీర్తన పాడుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు పి రమేష్ గారు వచ్చి ఒక కీర్తన పాడి దేవుని నామమును మహింపరచవలసిందిగా సేవకులను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు గారికి, జాన్సన్ గారికి, అయ్య గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అసమానుడైన వాడు సాంగ్ పాడుకుందాం. జీ మైనర్. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అందరూ కూడా చప్పట్లు కొట్టుకుంటున్నాం. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచుడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచుడు.
అగ్నిగుండములే నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీతికి చూసి అతిశయపడుచున్నా సింహాలని ఎదుగే మృంగివేయని నిలిచిన నాకు ఏల శ్రమలంటూ కృంగిపోకుమా తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచిన నీపై నాకు ఏల శ్రమలంటూ కృంగిపోకుమా తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచిన నీపై శత్రువు చేతికి నిన్ను అప్పగించడు శత్రువు చేతికి నిన్ను అప్పగించడు సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాకు నీ కన్నీరు తుడుచును సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాకురుడే నీ కన్నీరు తుడుచును పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో స్థిరపడినా ఫలితం లేకున్నా అనుకున్నవి దూరమైనను మంచి రోజులు వస్తాయి నిరీక్షణ లేకపోయినా మారని తలరాతలని దిగుబడుతూ మారాని మధురంగా మార్చిన దేవుడు మేలులతో నిన్ను తృప్తిపరుస్తాడు గ్లోరీ దయచేసి అందరూ చెప్పలేదు పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజుల సాయని నిరీక్షనే లేకున్నా మారది తలరాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చును నీకై మారది తలరాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చును నీకై మేలులతో నిన్ను తృప్తిపరచును మేలులతో నిన్ను తృప్తిపరచును సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును ఒంటరి పోరాటమే విసుగురేపినా పొందిన పిలుపే పరమైపోయినా ఆత్మీయులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారు లేక నిరాశతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపుని నిన్ను పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపుని నిన్ను
పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివడు నిన్ను ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చేయి విడుచునా అసాధ్యములెన్నో దాటించిన నాడు శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును హల్లెలూయా. చక్కని పాట పాడి దేవుని నామం మహింపరిచినటువంటి దైవజనులు రమేష్ అన్న గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ సమయంలో లేఖన పారాయణం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి 146వ సంకీర్తనను లేఖన పారాయణం చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దైవజనులు రవి